బ్రేకింగ్ చూస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ పంజాబ్ రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే శంభు సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనకు గతంలోనే ఉద్యమాలు ప్రారంభించిన రైతులు దానిని కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి జాతగా శంభు కౌనరి సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు శంభు సరిహద్దు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమవుతుందని కిసాన్ మజ్దూర్ మోర్చా సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ తెలిపారు. డిమాండ్ల సాధనకు రైతుల పాదయాత్రను పురస్కరించుకుని ఇప్పటికే NH-44 పై రైతులు పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్న క్రమంలో హర్యానా, పంజాబ్లో శంభు సరిహద్దుకు రెండు వైపుల భద్రతను మరింత పటిష్టం చేశాయి. 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించే 163 సెక్షన్ను అమలు చేస్తున్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు. ఇప్పటికే హర్యానా పోలీసులు పంజాబ్ వైపు సరిహద్దుల్లో అదనంగా 3 అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ పంజాబ్ రైతులు ఈ రోజైతే ఢిల్లీకి పాదయాత్ర చేపట్టనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, రైతులు మరోసారి తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన అయితే కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా శంభు సరిహద్దుల్లో ఈ నిరసన తెలపడానికి 101 మంది రైతుల బృందంతో కూడినటువంటి ఒక రైతులు నిన్న ఈ రోజు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడికి మార్చిగా వెళ్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి మార్చి ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా రైతులైతే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రైతుల ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ వారమే సోమవారమే ఉత్తరప్రదేశ్ చెందిన రైతులు కూడా పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విషయం మనకు తెలిసింది. అయితే తాజాగా మరోసారి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు పంజాబ్ రైతులు సిద్ధం కావడంతో పోలీసులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. హర్యానాలోని అంబా సరిహద్దులో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, రైతుల మద్దతు ధర కావచ్చు, అదేవిధంగా ఇతర రైతుల సమస్యలు, అదేవిధంగా రైతుల పంటల మద్దతు ధరకు ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కూడా రైతులు కోరుతా ఉన్నారు. వాటితో పాటు పలు డిమాండ్ల సమస్యల పరిష్కారానికి రైతులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతు దీనికి సంబంధించి ఇక్కడ హర్యానా, పంజాబ్, యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఈ యొక్క ఆందోళన అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సోమవారం పార్లమెంట్ ఎదుట నిరసనకు బయలుదేరినప్పటికీ యూపీ రైతులకు ఇప్పటికే నోయిడాలో అడ్డుకున్నారు. అయితే ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ఏరియాలో, ఆ హైవేల పైన చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2012లో లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రైతులు అయితే కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఆ కేసులను కూడా మాఫీ చేయలేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలని చెప్పి కూడా రైతులైతే ముక్త కంఠంతో చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యవసాయ కూలీలకు పెన్షన్లు, విద్యుత్ ఛార్జీల పెంపు నిలిపివేయాలని చెప్పి కోరుతూ వాళ్ళు డిమాండ్ల సాధన కోసం అయితే రైతులైతే మార్చిగా ఢిల్లీకి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు అడ్డుకునేందుకైతే ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే రాజు, మరి ఈ పాదయాత్ర అనేది ఏ టైంకి స్టార్ట్ అవ్వనుంది? మధ్యాహ్నం 1 గంటకు పాదయాత్రగా వెళ్తామని చెప్పేసి రైతులైతే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని ఇప్పటికే మరోవైపు ఇటు సాయుధ బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే 144 సెక్షన్లు పెట్టి సపరేట్ బారికేడ్లు పెట్టేసి, చెక్ పోస్ట్ పెట్టేసి వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి కూడా మరోవైపు అధికారులు, పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు హర్యానా వైపు ఇప్పటికే మల్టీ లేయర్ బారికేడింగ్ తో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా అధికారులు అయితే అక్కడ దించడం జరిగింది. మొత్తానికి అయితే రైతు సంఘాలకు, అదేవిధంగా ఇటు పోలీసులకు కొన్ని చోట్ల వాగ్వాదం ఇప్పటికే జరుగుతా ఉంది. మరోవైపు ఇటు వీటికి సంబంధించి పార్లమెంట్ లో చర్చించాలని చెప్పేసి కూడా రైతులైతే డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనకు చూసుకున్నట్టయితే పంజాబ్ లోని మన్సా వద్ద బటిండా వైపుగా 50 వాహనాల్లో వస్తున్న 300 మంది రైతులను ఇప్పటికే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. 2-3 చోట్ల ఘర్షణ వాతావరణం కూడా తలెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.